వెల్కమ్ టు అవర్ ఛానల్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు దేనికి రెఫరెండం? ఖచ్చితంగా ఈ రకమైన చర్చలు ఎక్కడ చూసినా కూడా నడుస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సాధారణంగా సినీ తారలు, వ్యాపారవేత్తలు, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ నివాస ప్రాంతాలుగా పెరిగించింది ఈ ప్రదేశం. అయితే ఇప్పుడు మాత్రం పూర్తిగా రాజకీయ కేంద్రంగా మారిపోయే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. మారిపోయింది కూడా యాక్చువల్గా. విలాసవంతమైన బంగళాలు, ఆడంబరాల జీవన శైలి మధ్య ఉన్న ఈ ప్రాంతం ఈసారి ఈ ఉప ఎన్నిక కారణంగా తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపుగా మారబోతోంది, ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్గా మారబోతోందని చెప్పి అనలిస్టులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో బయటకు చూస్తే ఒకే ఒక్క నియోజకవర్గం ఇది. సో ఒకే ఒక నియోజకవర్గంలో పోటీ అని చెప్పి మనం అందరం కూడా అనుకోవచ్చు. కానీ వాస్తవానికి ఈ సీటు ఫలితం మాత్రం రాష్ట్ర రాజకీయ గమనాన్ని రాబోయే కాలంలో మార్చే శక్తి కూడా కలిగి ఉంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యే పరిస్థితి అయితే ఉంది. 2023లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పుడు ప్రజల్లో విపరీతమైనటువంటి ఆశలు నెలకొన్నాయి. ఎందుకంటే ఇది పార్టీ వర్గాలే గుర్తు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఆ సమయంలో ఆయన ప్రకటించిన 6 గ్యారెంటీల ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లో అపారమైనటువంటి నమ్మకం కలిగించాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు ఇప్పటికి కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉచిత గ్యాస్ సిలిండర్ కానివ్వండి, మహిళలకు ఆర్థిక సహాయం, ఉచిత విద్యుత్తు, రైతు పథకాలు ఇవన్నీ కూడా ప్రజలను బాగా ఆకర్షించాయని వారందరూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సంవత్సరం గడిచేలోపు ఆ గ్యారెంటీల అమలులో మాత్రం చాలా ఆలస్యం అయిపోయింది, జాప్యం అయిపోయింది. పథకాలలో అస్పష్టత ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా నిరాశను కలిగించాయని చెబుతున్నారు విశ్లేషకులు. సో కొంతమంది వృద్ధులైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎప్పటి వరకు కూడా అమలు కాలేదని చెప్పి అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారని స్థానిక మీడియా నివేదికలు, రిపోర్ట్స్ అన్నీ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చాలా మాధ్యమాల్లో కూడా చూస్తున్నాం. సో మరి ఇదే నేపథ్యంలో కాంగ్రెస్కు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు ఒక పెద్ద పరీక్షగా మారిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో కొంత మద్దతు ఉన్నప్పటికీ పథకాల ఆలస్యం, ఇంకా పెరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ప్రజల్లో మరింత వ్యతిరేకతను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచుతున్నాయని పార్టీ వర్గాలే స్వయంగా అంగీకరిస్తున్నాయని చెప్పి కూడా సమాచారం అందుతోంది. ఒకవేళ కాంగ్రెస్ ఈ సీటు కనుక కోల్పోతే అది కేవలం ఒక్క ఓటమి మాత్రమే కాదండి, అది సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై కూడా ఒక నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితిగా మారవచ్చని అంతర్గతంగా కొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్నారు, భయపడుతున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో టికెట్ ఎంపికపై కాంగ్రెస్ పెద్దలు చాలా పెద్ద ఎత్తున చర్చ జరిపారు కూడా మనకు తెలుసు. అజరుద్దీన్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ వంటి బలమైనటువంటి నాయకుల పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. కానీ చివరికి కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం నవీన్ యాదవ్ పేరునే ఖరారు చేసుకుంది. నవీన్ యాదవ్ పేరు మీదే స్టాంప్ కొట్టింది. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఈయన పోటీ చేశారు. సో ఆ అనుభవం అయితే నవీన్ యాదవ్కు ఉంది. అయితే ఈసారి మాత్రం ఆయనకే అదృష్టం కలిసి వచ్చింది కూడా. నవీన్ యాదవ్కు ముఖ్యంగా చూసుకుంటే, అంటే ఆ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చూసుకుంటే మైనారిటీలు, సిక్కులు, ఇంకా ఇతర కులాల మధ్య మంచి గుర్తింపు కూడా ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే గతంలో చెప్పుకున్నాం 3 సార్లు ఆయన కాంటెస్ట్ చేశాడు. సో ముఖ్యంగా స్థానిక స్థాయిలో ఆయనకు ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్ కాంగ్రెస్కు ఈసారి మరింత బలాన్ని చేకూర్చనుందని కూడా అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో జూబ్లీ హిల్స్ వంటి మిశ్రమ ఓటర్ల ప్రాంతంలో, అంటే చాలామంది అన్ని రకాలు, అటు మైనారిటీలు కానివ్వండి, ఇటు హై క్లాస్, మాస్ అందరూ కూడా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రజాదరణ కలిగిన అభ్యర్థి ఉండటం పార్టీకి మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరి మద్దతు కూడా నవీన్ యాదవ్ వైపే ఉందని చెప్పి సమాచారం అందుతోంది. సో బీసీ వర్గానికి చెందిన నాయకుడైన నవీన్కు ప్రజల్లో ఉన్నటువంటి ఒక యాక్సెప్టెన్స్ని దృష్టిలో ఉంచుకొని ఆయనకే టికెట్ ఇచ్చే నిర్ణయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ అయితే తీసేసుకుంది. సో దీంతో జూబ్లీ హిల్స్ పోరు మరింత ఆసక్తికరంగా మారుతుంది, మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది అని చెప్పి చెప్పక తప్పదు. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వద్దాం. సో బీఆర్ఎస్ విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఈ పార్టీకి ఈ సీటు సానుభూతి అవకాశంగా మారిపోయిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితే చెప్పుకొస్తున్నాయి. సో ఆయన భార్య సునీతకే టికెట్ ఇచ్చి ఆ సానుభూతి ఓట్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తమ వైపుకే తిప్పుకోవాలి అని చెప్పే వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తోంది అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు, పేర్కొంటున్నారు. స్థానిక ప్రజల్లో గోపీనాథ్ సేవలపై ఏదైతే ఉన్నదో సానుభూతి, ఆ వాతావరణాన్ని వినియోగించడమే పార్టీ టార్గెట్ అని కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఎప్పుడైతే అనౌన్స్ అయిందో వెలువడగానే వేగంగా స్పందించేసింది బీఆర్ఎస్ పార్టీ. చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయిపోయింది. క్యాండిడేట్ని డిక్లేర్ చేసింది, అలాగే క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసింది. ఎలాంటి ఆలస్యం చేయకుండా తమ అభ్యర్థిని ప్రకటించేసింది, ప్రచారం మొదలు పెట్టేసింది. మొదటి రోజు నుంచే వర్కర్స్, పార్టీకి చెందిన వర్కర్స్ అనుకోనివ్వండి, లీడర్స్ అనుకోనివ్వండి, కార్యకర్తలు అనుకోండి, వీరందరూ కూడా వీధుల్లోకి దిగి తెగ హడావిడి మూడ్లో కనిపించేశారు జూబ్లీ హిల్స్లో. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఎద్దేవా చేశారు. ముఖ్యంగా 420 హామీలు ఇచ్చారు కదా. సో 420 పోస్ట్ కార్డు క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టేశారు బీఆర్ఎస్ పార్టీ. ప్రతి ఇంటికి కూడా ఈ 420 కార్డు పంపిస్తూ చూపిస్తూ కాంగ్రెస్ హామీలు నమ్మితే ఇదిగో ఇదే జరిగేది, ఇదే మోసమే అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఈ పోస్ట్ కార్డుల ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం కలిగించాలి అన్నది బీఆర్ఎస్ యొక్క వ్యూహం. అధికార పార్టీ వైఫల్యాలని కూడా తిప్పికొట్టాలన్నది బీఆర్ఎస్ వ్యూహం. సో పార్టీ నాయకులు ఈ ప్రచారాన్ని సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో జూబ్లీ హిల్స్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ 420 పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ ఇప్పుడు నగర రాజకీయ చర్చల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పక తప్పట్లేదు. పార్టీ అధినేత కేసీఆర్ఏ స్వయంగా ప్రచారంలో పాల్గొని ఈ పోరాటాన్ని మన బీఆర్ఎస్ యొక్క ఆత్మగౌరవ పోరాటంగా, నిజానికి బీఆర్ఎస్కే కాదు తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంగా కూడా నిర్ణయించుకుంటున్నారని కూడా టాక్ అయితే వినిపిస్తోంది. ఆయన ఇంతకుముందు ప్రసంగించినటువంటి పలు సభలు ఏవైతే ఉన్నాయో అందులో ఇది కేవలం ఓటు కాదు, మన ఆత్మ గౌరవం కోసం చేసే పోరాటం అని చెప్పి పదే చెబుతున్నారని చెప్పి కూడా అంటున్నారు. సో ఇక అదే సమయంలో బీజేపీ విషయానికి వస్తే ఈ బీజేపీ ఈ ఉప ఎన్నికను రాష్ట్ర స్థాయిలో మళ్ళీ తిరిగి గుర్తింపు తెచ్చుకునే ఒక అవకాశంగా భావిస్తోంది. ఎందుకంటే ఒక అవకాశంగా తీసుకుంటుందని చెప్పి కూడా రాజకీయ వర్గాలు విశ్లేషించే పనిలో పడ్డాయి. సో కొత్త రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ సీట్ను మోడీకి గిఫ్ట్గా ఇచ్చి మరీ గెలిపిస్తానని చెప్పి ప్రకటించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. మరి ఆయన కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసుకోవాల్సింది. సో గత ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన అభ్యర్థిని మళ్ళీ బరిలో దించారు లంకాల దీపక్ రెడ్డి. మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే బీజేపీ కాస్త అంత ఆలస్యంగా తన క్యాండిడేట్ని డిక్లేర్ చేసింది. సో దీనివల్ల స్థానిక వర్గాలలో కూడా ఆయనపై నమ్మకం పెరిగింది అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో లంకాల దీపక్ రెడ్డిని అభ్యర్థిగా అనౌన్స్ చేశారు 2023లో. మళ్ళీ అతని పేరే తెరపైకి వచ్చింది. రామచంద్రరావు ఎన్నికల సభల్లో హుజూరాబాద్లో ఎలాగైతే జూబ్లీ హిల్స్ ఎలాగైతే హుజూరాబాద్లో ఫలితం వచ్చిందో జూబ్లీ హిల్స్లో కూడా అదే చరిత్ర రాయబడుతుందని చెప్పి చాలా ఘంటాపథంగా చెప్పారంటూ మీడియా రిపోర్ట్స్ కూడా తెలియజేస్తున్నాయి. సో బీజేపీ ఈసారి మైక్రో మేనేజ్మెంట్ పద్ధతిని అనుసరిస్తోందని, కాలనీల స్థాయిల దగ్గర నుంచి కూడా క్యాంపెయిన్లు, సోషల్ మీడియా ప్రచారాలు, ఓటర్లతో నేరుగా సంభాషణలపై దృష్టి పెట్టిందని కూడా పార్టీ వర్గాలు వెల్లడించే పరిస్థితి అయితే ఉంది. సో మోడీ మళ్ళీ తెలంగాణలో అడుగు పెడుతున్నారని ఇదే సందర్భంగా భావించే ఓటర్ల సంఖ్య కూడా మరింత పెరుగుతోందని చెప్పి బీజేపీ నాయకులు అయితే ఇప్పుడు ధీమాగా చెబుతున్నారు. సో ఉదాహరణకు తీసుకోవచ్చు, మనం ఈరోజు చూసాం మోదీ శ్రీశైలం ఏపీ పర్యటనలో అయితే ఉన్నారు. మళ్ళీ ఇదే సో జూబ్లీ హిల్స్ సందర్భంగా మోదీ కూడా వచ్చే ఛాన్స్ ఉందా అంటే అవుననే సమాధానాలు కూడా బీజేపీ శ్రేణుల నుంచి అయితే వినిపిస్తున్నాయి. సో మరి ఇక జూబ్లీ హిల్స్ వరకు వచ్చినట్లయితే ఇదే నేపథ్యంలో బీజేపీలో ఇప్పుడు అంతర్గతంగా చర్చలతోనే గడుపుతున్నట్లుగా కూడా కనిపిస్తోంది. సో పార్టీ సీనియర్ నాయకుడు రామచంద్రరావు అభ్యర్థి ఎంపికపై విస్తృతంగా చాలా సమీక్ష నిర్వహించారు, చాలా అనలైజ్ చేశారు. సో ఈ వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో స్థానిక నేతల మధ్య ప్రభావితం చేస్తున్నాయని చెప్పి ఈ పోటీలు అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో టికెట్ కోసం జరుగుతున్న లాబింగ్ వర్క్ కారణంగా కూడా అభ్యర్థి ఖరారు అనేది కొద్దిగా బీజేపీ శ్రేణుల్లో ఆలస్యం అయిందనే గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. బాహటంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బీజేపీ కేంద్ర హైకమాండ్ కూడా జూబ్లీ హిల్స్లో తాజాగా రాజకీయ సమీకరణాల దృష్ట్యా కొత్త ఫేజ్కి అవకాశం ఇవ్వాలా వద్దా అనే చర్చ చాలా వరకు జరిగింది. వాళ్ళు చాలా మల్లగుల్లాలు పడ్డారు. ఆ తర్వాత ఇక చేసేదే లేక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన లంకాల దీపక్ రెడ్డి అతని పేరునే మళ్ళీ ఖరారు చేశారు. సో ఇక ప్రచారం విషయానికి వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇప్పటికే బలంగా రంగంలోకి దిగాయి. సో ఈ విషయం మనకు తెలుసు. సో బీజేపీ మాత్రం నిన్నటి వరకు, ఎందుకంటే లంకాల దీపక్ రెడ్డి పేరు ఎప్పుడైతే ఖరారు చేసినా అప్పటి వరకు కూడా చాలా మౌనంగా ఉంది. సో మళ్ళీ ఆలస్యంగా రంగంలోకి దిగినా ఆ ప్రచారం ఊపందుకుంటుందా, 2023లో మాదిరిగానే లేట్ స్టార్ట్ స్ట్రాంగ్ ఫినిష్ అనేటటువంటి సీన్ రిపీట్ చేస్తుందా అనే ప్రశ్నలు అయితే పార్టీ వర్గాల్లో ఇప్పుడు చాలా తీవ్రంగా చర్చనీయాంశంగా హాట్ టాపిక్గా మారే పరిస్థితి అయితే ఉంది. సో జూబ్లీ హిల్స్లో బీజేపీకి బలమైన పట్టున్న ప్రాంతాలు ఉన్నాయి, కాదనలేం. సో గడిచిన ఎన్నికల్లో కూడా అది ఓట్లుగా ఎందుకు మారలేదు అంటే దానికి కొన్ని అనాలిసిస్ వచ్చాయి. అది ఈసారి కూడా పార్టీకి సవాల్గానే మారబోతోంది. అందుకే అభ్యర్థి ఎంపికే కాకుండా ప్రచార వ్యూహం కూడా రామచంద్రరావు ఆయన యొక్క సమీక్షలో కీలక అంశంగా కూడా మారిపోయింది. సో లేట్గా వచ్చిన లేటెస్ట్గా ప్రచారంలో దూసుకుపోగలరా అనేది మాత్రం ఇప్పుడు బీజేపీ భవిష్యత్తును నిర్ణయించే ప్రశ్నగా మారిపోయింది. సో
బేసిక్గా మనం అయితే కూడా ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకుని చూడాలి. ఇక స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈసారి పోటీని మరింత ఇంట్రెస్టింగ్గా మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓఆర్ బాధితుల సంఘం నాయకుడు ఒకతను ఆల్రెడీ ఇప్పటికే నామినేషన్ వేశాడు. ఒక సామాజిక కార్యకర్త అంటే సోషల్ యాక్టివిస్ట్, అలాగే ఒక యువ వ్యాపారవేత్త, వీళ్ళందరూ కూడా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. సో వీరందరూ కూడా ప్రధాన పార్టీలకు పాఠం ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలి అనే నినాదంతో ప్రచారం చేస్తున్నారని చెప్పుకొస్తున్నాయి రాజకీయ విశ్లేషకులందరూ కూడా. సో వీరు చేస్తున్నటువంటి అనాలిసిస్ ప్రకారం వీరు పెద్ద విజయం సాధించకపోయినా ప్రధాన పార్టీల ఓటు వాటాల్లో మాత్రం ఖచ్చితంగా చీలికలు తేవడం ఖాయం, తేడా తేవడం ఖాయమని చెప్పి అనలిస్టులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తెలంగాణలో ఉప ఎన్నికలు ఎప్పుడు కూడా రాజకీయ దశను మార్చే లక్షణం కలిగి ఉంటాయనేది ఒక్కసారి వెనక్కి వెళ్ళి మనం చరిత్రను పరిశీలిస్తే చెబుతుంది. ఎందుకంటే 2011లో సిరిసిల్ల ఉప ఎన్నికల్లో కేటీఆర్ విజయం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఇచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే తర్వాత జరిగినటువంటి దుబ్బాక బైపోల్లో కూడా రఘునందన్ రావు అనూహ్యమైనటువంటి మెజారిటీతో విజయాన్ని సాధించారు. అలాగే 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా నిలిచిందని కూడా గుర్తు చేసుకుంటున్నారు. అదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో సానుభూతి వ్యూహం రెండు కలిపి మళ్ళీ బీఆర్ఎస్కే గెలుపు తెచ్చిపెట్టాయని చెప్పి అనలిస్టులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడుంది. సో ఇప్పుడు ఆ చరిత్ర జూబ్లీహిల్స్లో పునరావృతం అవుతుందా, లేక కొత్త రాజకీయ దిశ ప్రారంభమవుతుందా అనేటటువంటి ప్రశ్నలు, వాదనలతో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తోందని చెప్పి అనలిస్టులు చెప్తున్నారు. సో ఈ సీటు ఫలితం కాంగ్రెస్కు ప్రజా నమ్మకం నిలుపుకునే అవకాశం, అలాగే బీఆర్ఎస్కు పునరాగమన సంకేతం, అంటే మళ్ళీ ఒకసారి తమ హవా చాటుకునే సంకేతం. అలాగే బీజేపీకి మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక స్థానం సంపాదించే ఒక టఫ్ టెస్ట్, అంటే మూడు పార్టీలకి కూడా ఒక టఫ్ టెస్ట్గా మారబోతున్నాయని చెప్పి అనలిస్టులు అయితే సమీక్ష చేసే పరిస్థితి అయితే ఉంది. రాత్రిపూట నగరంలో ఎక్కడ చూసినా సరే, కనీసం కాఫీ షాప్లు అనుకోనివ్వండి, గప్చి బళ్ళు అనుకోనివ్వండి, ఎక్కడ చూసినా సరే ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రాంతాల్లో ఇదే హాట్ టాపిక్గా నడుస్తున్నాయి. యువతలో చాలామంది ప్రస్తుతానికైతే మార్పు కావాలనే అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ రేవంత్ ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీలు కానివ్వండి, హామీలు కానివ్వండి అమలు పరిచే పరిస్థితి ఉంటే అప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆలోచిద్దాం కాంగ్రెస్ గురించి. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్పు కావాలని చెప్పి ఒక రకంగా ఆలోచించే పరిస్థితి ఉందని చెప్పి కొన్ని రకాలైనటువంటి మీడియా కథనాలు అయితే మనకి తెలియజేసే పరిస్థితి అయితే ఉంది. సో ఒకే ఒక్క సీటు ఫలితం ఇది జూబ్లీహిల్స్, కానీ ఇది తెలంగాణ రాజకీయాలపై భారీగా పెను ప్రభావం చూపబోతోంది అనే విషయం మాత్రం రాజకీయ వర్గాలందరికీ కూడా చాలా క్లియర్గా చెబుతున్నారు. సో ప్రజల ఆశలు, అసంతృప్తి, సానుభూతి, స్ట్రాటజీస్, వ్యూహాలు, పొలిటికల్ ఈక్వేషన్స్ ఇవన్నీ కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఒక చిన్న పోటీగా మాత్రమే కాకుండా తెలంగాణ రాజకీయ భవిష్యత్తు ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే అవకాశం ఉందని కూడా ఇప్పుడు విశ్లేషకులు అభిప్రాయపడే పరిస్థితి అయితే ఉంది. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆల్వేస్ క్లిక్ డౌన్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.